ఇంటి పేరు అల్లు పెద్దరాజు. పెద్దరాజు మిస్సింగ్. ఏమైందో ఒకసారి చూడండి అమ్మా, మీరే చూసుకోండి. పూజలో పెడతా చూడండి, చూపించు. తల్లి ఇంటి పేరు అల్లు పెద్దిరాజు. ఇంటి పేరు అల్లు పెద్దిరాజు, తాడేపల్లిగూడెం తల్లి. అతను బతుకున్నాడా తల్లి, చనిపోయాడా అని అడుగుతున్నారు. అతను ఏమన్నా చనిపోయాడు అని అనుకుంటున్నారు వీళ్ళు. అల్లు పెద్దిరాజు అసలు కనపడలేదు, చాలా ఏళ్ళు అయిపోయింది అంటున్నారు. ఆ అబ్బాయి ఏమన్నా చనిపోయాడా తల్లి, చనిపోయి ఉన్నాడా? ఇటు తిరిగితే కాదని, ఇటు తిరిగితేనే అవునని. ఓకేనా? ఇక్కడ రివర్స్ తిరుగుతుంది చూడండి తల్లి. పెద్దిరాజు తాడేపల్లిగూడెం తల్లి. అల్లు అతను బతుకున్నాడా తల్లి? అబ్బాయి బతుకున్నాడా తల్లి? సరే తల్లి, మంచిది, బతుకున్నాడు, సంతోషం. ఆ తల్లి ఆనందపడుతుంది. తల్లి అతను ఏమన్నా పెళ్లి చేసుకున్నాడా తల్లి? అబ్బాయి పెళ్లి చేసుకున్నాడా? మా పెళ్లి చేసుకోలేదని వస్తుంది చూడండి. పెళ్ళి ఏం చేసుకోలేదు, బతికే ఉన్నాడు. అబ్బాయి ఉన్నాడు. తల్లి ఆ అబ్బాయి జాబ్ చేసుకుంటూ బతుకుతున్నాడా, జాబ్ చేస్తున్నాడా? జాబ్ చేయట్లేదని వస్తుంది ఇక్కడ తల్లి. పెద్దిరాజు ఏదైనా పని చేసుకొని బతుకుతున్నాడా, పని చేసుకుంటున్నాడా? ఇది అట్లాగా ఆ అబ్బాయి అయితే బతికే ఉన్నాడమ్మా. పెద్దిరాజు మీరు ఇచ్చింది నాకు లిస్టు. నేను శుక్రవారం మంగళవారం పూజ పెట్టేదండి. శుక్రవారం మంగళవారంలో ఎవరో ఒకరికి నేను హెల్ప్ చేస్తుంటాను. అందరూ మనీ పెట్టే పూజ పెట్టుకుంటారు. అపాయింట్మెంట్ తీసుకొని చేసుకోవాలండి. శుక్రవారం మంగళవారంకి 2-3 డేస్ ముందే అపాయింట్మెంట్ తీసుకొని చేసుకుంటే ఇస్తాను. నేను ఎక్కువ మందికి చేయను, ఒక 5 మందికే చేస్తాను. కాబట్టి అందులో ఏదన్నా మనకు టైం దొరికితే ఖచ్చితంగా ఎవరికొరకు హెల్ప్ చేస్తుంటా. కామెంట్లో ఉంటాయి కాబట్టి అవి తీసుకొని. అది తాడేపల్లిగూడెం అని వచ్చింది. అల్లు పెద్దిరాజు మిస్సింగ్. అమ్మా మీ ఇంటి పేరు చెప్పాను, మీ ఊరి పేరు కూడా చెప్పాను. ఒకసారి చూసుకోండి, వీడియో అప్లోడ్ చేస్తా. బతుకున్నాడు. అతను ఉద్యోగం అయితే చేసుకోలేదు, ఏదో పని చేసుకొని బతుకుతున్నాడు. అంటే మీకు అర్థమై ఉంటుంది అతను ఏం చేస్తుంటాడో ఏందనేది. మీరు చూసుకోండి అమ్మా.